యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిమళ వాసన అనే చిన్న మెసేజ్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఒక వ్యక్తి సుగంధ ద్రవ్యాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అతను ప్రతిరోజు ఆ సుగంధ ద్రవ్యాల మధ్య అతని జీవనం గడుపుతూ ఉన్నందువలన అతని నుండి పరిమళ వాసన వస్తూ ఉంటుంది. అతను నడిచేటప్పుడు, అతను మాట్లాడేటప్పుడు, అతనికి దగ్గరగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆ సుగంధ ద్రవ్యాల వాసన వస్తూ ఉంటుంది. ఆఖరికి అతను శ్వాస కూడా ఆ మధురమైన వాసనతో నిండి ఉంటుంది. మరి అతను ఒక నడిచే సుగంధ ద్రవ్యం లాంటి వాడు. క్రైస్తవులమైన మనము కూడా అలాగే ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. మన ఇంటి గనక బంధువులు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము? ప్రత్యేకమైనటువంటి వంటకాలు చేస్తాం. ఒక్కొక్క వంటకము ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి సువాసనను కలిగి ఉంటుంది. అందులో వేసేటువంటి పదార్థాల వలన ఆ సుగంధ ద్రవ్యాలు, ఆ సుగంధం అనేది మంచి వాసన అనేవి వస్తూ ఉంటాయి. ఆ వాసనని బట్టి ఉన్నవాళ్ళు కూడా మా కొరకు మంచి వంటలు చేస్తున్నారని వాళ్ళకి ఆకలి పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడే ఉండిపోకుండా ఆ వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా గాలి ద్వారా వెళ్తూ ఉంటుంది. ఆ వాసన ఎంత మంచి, దారిని వచ్చేపోయేవాళ్ళు కూడా ఎంతో మంచి వాసన. అంతేకాకుండా మాకైతే మా పక్కనే ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఉంది. ఆ హాల్లో ఎప్పుడు కూడా వంటలు చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళకి. అందులో నుంచి వాసనలు మాకు ఆకలి రేకెత్తిస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి మంచి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2:15 పౌలు గారు అంటారు, రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఎన్నాము అంటాడు. క్రైస్తవులు క్రీస్తు కొరకు పరిమళ వాసనగా ఉండాలని వాక్యం చెప్తుంది. లోకంలో ప్రజలందరికీ స్వార్థను ప్రకటించుతున్నప్పుడు మనం ప్రకటించేవారు కూడా ఆ క్రీస్తు సువాసనని వెదజల్లాలి. మన జీవితాల ద్వారా, ఈ విధంగా మన జీవితాల ద్వారా ఇరుగు పొరుగు వారు మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా మన జీవితాలను, మన కుటుంబాలను చూసినప్పుడు వాళ్ళకి మనం పరిమళ వాసనగా ఉండి, ఆ వాసన క్రైస్తవులు అంటే మార్టిన్ లూథర్ గారు అంటారు, క్రైస్తవులు నడిచే చిన్న క్రీస్తులంట. అంటే యేసుక్రీస్తు యొక్క పరిమళ వాసనని మనం కలిగి ఆ స్వార్థను ప్రకటించినప్పుడు ఆ వాసనకి మనం ఆకర్షించబడతారు. ఇంత మంచి జీవితాలు, ఎంత మంచి బ్రతుకులు, ఎంత మంచి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి క్రైస్తవులని వారు గ్రహించి క్రీస్తుని వెంబడించడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.